17/2/2026 మంగళవారం గెలిచే రంగులండి. ముందుగా మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకి డేగ, కోడి డేగ, కోడి కాకి, కోడి రసంగి, కోడి పచ్చకాకి, కోడి రసంగి డేగ, నల్లకట్టు రసంగి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే శుద్ధ నెమలి, నెమలి, గౌడి పిక్కల నెమలి, నెమలి అబ్రాసు, ఎర్ర నెమలి, ఎర్ర అబ్రాసు. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ముందుగా మనం ఈ వంతులో కోడి చూపు ఉన్న వాటికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందండి. అలాగే కోడి చూపు లేకుండా కూడా కాకిడాగ వస్తే కోడి చూపు గల కాకి మీద కాకిడాగ ఓడిపోద్దండి. రెండు కాకిడాగలే కదా అని అనుకోవద్దు. కోడి చూపు ఉండాలి, అన్ని రంగులు కలిస్తేనే గెలుపు అనేది అవకాశం ఉంటుంది. రెండో జాము 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. ఈ జాములో గెలిచే రంగులు ఎర్ర నెమలి, ఎర్ర నెమలి అబ్రాస్, ఎర్ర అబ్రాస్, శుద్ధ నెమలి, పండుడేగ, నెమలి పచ్చకాకి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. నెమలి అనేది ఈ వంతులో గెలుపుకి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఎర్ర నెమలి అంటే ఏంటని కొంతమంది అడుగుతున్నారండి. ఎరుపు అనేది ఏం కాదండి, అది డేగ పశం ఉండి నెమలి మీద దాన్ని ఎర్ర నెమలి అంటారు. ఈ వంతులో మీరు గమనించాల్సింది అదండి. అలాగే ఓడిపోయే వాటికి వస్తే కోడికాకి, పింగలి, నల్లబొట్ల తీతువ, గాజు కక్కిర, ఓల, పింగలి కాకి, కోడి పింగలి. ఈ వంతులో ఈ ఓడిపోయే రంగులండి. అలాగే మూడో జాము 10:48 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు. ఈ వంతులో గెలిచే రంగులు చూసుకుంటే గౌడు కాకి నెమలి, నల్లబొట్ల తీతువ, పింగలి కాకి, నల్ల కాకి, నెమలి పింగలి, నల్లకట్టు అబ్రాసు, తెల్లపర్ల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. తెల్లపర్ల అంటే ఏంటని డౌట్ రావచ్చండి. కోడి మొత్తం తెలుపు ఉండి మెడకాడ పసుపు జూలు ఉంటాయండి. ఇట్లా ఉండే వాటిని మనం తెల్లపర్లాలుగా లెక్కేసుకుంటాం. అయ్యే తెల్లపర్లాలకి కొన్నిటికి నలుపు ఈకలు కూడా రెక్కల్లో ఉంటాయండి. ఇట్లా అన్నీ కలిసిన దాన్ని మనం తెల్లపర్లాగా లెక్కేస్తాం. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి రసంగి, కోడి డేగ, పండు డేగ, నెమలి డేగ, నెమలి రసంగి, కోడి ఎర్ర నెమలి, నల్లకట్టు రసంగి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. అలాగే తర్వాత వంతుకు వస్తే మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు. ఈ వంతులో గెలిచే రంగులు వచ్చి కోడి నెమలి, తెల్లపర్ల, కోడి నెమలి పింగలి, కోడి నెమలి కక్కిర, పసింగల పింగలి, కోడి కక్కిర, పాలాబ్రాసు. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులు వస్తే కాకి, కాకిడేగ, గట్టి కాకి, గౌడు కాకిడేగ, పచ్చకాకి, పండుడేగ, రసంగి, నల్లకట్టు రసంగి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు బాగా గమనిస్తే కోడికి, నెమలికి, పింగళాకి ఈ మూడు కలిసినట్టుకి విజయం అనేది మనకు కనపడుతుంది. అలాగే ఓటమికి వస్తే కాకిడేగలకి, గౌడు కాకిడేగలకి ఓటమి అనేది. ఇక లాస్ట్ జాముకి వస్తే మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఇది ఈ రోజులో లాస్ట్ జామ్ అండి. ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి గౌడు డేగ, పండు డేగ, ఎర్రబొట్ల తీతువ, ఎర్ర కక్కిరి, కోడి రసంగి, ఎర్ర అబ్రాసు, పోల. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి, కాకి, కోడి కాకి, కోడి కాకి నెమలి, కోడి నెమలి అబ్రాస్, నెమలి పర్ల, కాకిడేగ పర్ల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.